బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి నుంచి ఒక 20 మినిట్స్ అనుకుంటా ఇంకా మంచి విషయంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. జీవితంలో దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఏదైనా ఉంటే అది ఆపేయాలి. నువ్వు తినేది దేవుని వాక్యానికి వ్యతిరేకం అంటే ఆపేయాలి. నువ్వు చదివేది దేవునికి వాక్యం వ్యతిరేకం అంటే ఆపేయాలి. మా కుమారులు కుమార్తెలు లేకపోతే నా పిల్లలు చదువైనా మాన్పిస్తా కానీ విశ్రాంతి దినం మాన్పను. స్టేట్మెంట్ అర్థమైందా మీకు? కాలేజీ చదువైనా మాన్పిస్తా కానీ విశ్రాంతి దినము మాన్పను. ఎగ్జామ్స్ దగ్గర పడి చదవాలి, ఫెయిల్ అయినా ఓకే కానీ విశ్రాంతి దినం మాన్పను. దేవుని ఆజ్ఞ పాటించటమే ముఖ్యం. అరే తినకపోతే నీరసం వచ్చింది, నీరసం వచ్చినా పర్లేదు, దేవుని ఆజ్ఞ ప్రకారమే భోంచేస్తాం. ఎందుకంటే దేవుని ఆజ్ఞ మనకి శిరోధార్యం, మనకి మేలుని కలుగజేస్తుంది. ఎక్లీషియాలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి నేను చెప్తున్నానండి, స్టాప్ ఎవ్రీథింగ్ దట్ కాంట్రడిక్ట్స్ గాడ్స్ లా. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళుతున్నది ఏదైనా సరే జాబ్ అయినా వ్యాపారమైనా ఆపేయండి. దేవుని ఆజ్ఞను పాటించటమే ముఖ్యం. మీలో ఎవరికైనా అర్థమైందా? స్టాప్ ఎవ్రీథింగ్ దట్ కాంట్రడిక్ట్స్ గాడ్స్ లా. ఎందుకు తెలుసా? దేవుని యొక్క జ్యూరిడిక్షన్ కింద ఉన్నానండి నేను, ఆయన అధికారం కింద ఉన్నావు. నేను ఎలా ఆయన ఆజ్ఞ పాటించకుండా ఉంటాను? ఒకవేళ నేను అతిక్రమిస్తే నాకు పనిష్మెంట్ అన్న వచ్చుద్ది, లేకపోతే తీసేసి బయటపడేస్తాడు దేవుడు. నువ్వు నా అధికారం కింద ఉండి నేను చెప్పిన మాట వినకపోతే నా రాజ్యంలో నువ్వెందుకు? బయట ఉండు, నా ఆశీర్వాదాలు నీకు లేవంటాడు. శిష్యుల్ని బెదిరించారు ఎవరు? రోమాధికారులు బెదిరించారు, శాస్త్రులు పరిసయ్యులు కూడా బెదిరించారు. ఏమని? చెప్పించండి లేకపోతే జైల్లో పడేస్తామన్నారు. అప్పుడు అపోస్తులు ఏమన్నారు చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం ఏమన్నారు చూడండి. అందుకు పేతురు అపోస్తులను ఇలా అన్నారంట. ఎలా అన్నారు? మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మనుషులకు కాదు, మేము దేవునికే లోబడాలి కదా. ఎక్లీషియాలో ఉన్న ప్రతి ఒక్కరిని, లేకపోతే ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, మీరు ఎవరి మాట వింటున్నారు మీ జీవితంలో? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారా? మనుషుల ఆజ్ఞలు పాటిస్తున్నారా? వాళ్ళు బెదరగొడితే బెదిరిపోతున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, అడుగుతున్నాను నేను, నీకు 10 ఆజ్ఞలు ముఖ్యమా, లేకపోతే ఈ లోకంలో ఉన్న బెనిఫిట్స్ ముఖ్యమా? కాలేజు, జాబు, వ్యాపారము, ఉద్యోగము, ఇంకా నీ సంతోషము, నీ పెళ్ళి, రకరకాల అవన్నీ ముఖ్యమా? ఏది ముఖ్యం? యేసుప్రభువారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి, అయ్యా నేను ఇప్పుడే వస్తాను, మా తండ్రి చనిపోయాడంటే ప్రభువారు వద్దన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత ముఖ్యమో మీకు తెలుసా? పేతురు ఏమన్నాడు? మేము దేవునికి లోబడాలా, మనుషులకు లోబడాలా? మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్పేది? ఇప్పుడైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా మీరు బుర్ర తెచ్చుకోగలిగితే, దేవుని యొక్క అధికారం కింద ఉన్న పౌరులైతే, దేవుని రాజ్యంలో ఉన్న పౌరులైతే మీకు ఇది అర్థమైంది. స్టాప్ ఎవ్రీథింగ్ దట్ కాంట్రడిక్ట్స్ గాడ్స్ లా. అంటే ఏంటి? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా ఆపేయాలంతే. ఆ తర్వాత ఆపుతా, ఇంకొంచెం తర్వాత ఆపుతా. మీకు ఎంత ధైర్యం విశ్రాంతి దినమును పనిచేయడానికి? నాకు అంత ధైర్యం లేదండి, నాకు భయం. మీకు భయం లేదా? అందుకే ఆశీర్వాదాలు కూడా మీకు ఆగిపోయినాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పాను? ఇతరులని ద్వేషించకూడదు. ఎంత ధైర్యం నీకు? ద్వేషిస్తున్నావు. ఇతరులంటే కుళ్ళు, అసూయ, అహంకారం ఉంది. ఎంత ధైర్యం నీకు? స్టాప్ అంటే స్టాప్.
అవ్వాలంతే. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 32వ వచనం. దేవుని ఆజ్ఞలను పాటించటమే ముఖ్యము. మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదం వద్దా? మీ సొంతగా మార్కులు తెచ్చుకుంటారా? తెచ్చుకోండి. సరే, టోనీ యొక్క ఎగ్జాంపుల్ చెబుతున్నాను మీకు, చెప్పమంటారా? కాలేజీకి వెళ్ళాడు, ప్రతి శనివారం ఆఫ్. దసరా సెలవులు వచ్చినాయి ఒక 15 రోజుల దాకా. వెంటనే మన పర్ణశాల పండుగ బిగిన్ అయింది. ఆ రోజులు ఈ రోజు కలిపి 4 రోజులు ఎగనాం. దేవుని ఆజ్ఞ పాటించడానికి సెలవు పెట్టించా. ఆల్రెడీ 15 రోజులు పోయింది, 4 రోజులు పోయింది. ఆల్రెడీ విశ్రాంతి దినం రావట్లేదు, మళ్ళీ 4 రోజులు పోయింది. ఆ తర్వాత నేను గమనించింది ఏంటంటే టోనీని రాంగ్గా అసెస్ చేశారు, నా పిల్లవాడిని. అప్పుడు నేనేమన్నాను, నో, మీకు తెలియదు వాని కెపాసిటీ. పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకా 4 రోజులు ఉన్నాయి అనగా ఇంట్లోనే కూర్చోబెట్టి చదివించారు. ఏ రోజు మానకుండా కాలేజీ వాళ్ళు కష్టపడి చదివించిన విద్యార్థి కంటే కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దేవుని ఆశీర్వాదం 91%. ఎందుకు చెప్తున్నాను? గొప్పతనం కాదు, దేవుని యొక్క కృప అంటున్నాను నేను. విశ్రాంతి దినం కంటే నాకు ముందేమీ లేదు, దేవుని ఆజ్ఞ కంటే ముందేమీ లేదని చెప్తున్నాను నేను. దేవుని ఆజ్ఞ కంటే ముఖ్యమేమీ లేదని చెప్తున్నాను నేను. 5:29. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. దేవుని ఆజ్ఞలు పాటించాలన్న మనసు మీకుంటే ఎంత మేలు. పైన చెప్పిన మాట ప్రభువారు స్వయంగా ఏంటి మీకు వినపడిందో లేదో మళ్ళీ చదువుతా. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు, ఇంకంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా? వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారికున్న ఎంతో మేలు. ప్రభువారు అంటున్నమాట అండి. మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞే ముఖ్యం. నాకు పని పోతుందండి, నాకు పని రావట్లేదు, నాకు కస్టమర్లు పోతారు. దేవుని ఆజ్ఞ పాటించు. ఎంతమంది కస్టమర్స్ని తీసుకొస్తాడో దేవుడు. నాకు అసలు బాడుగులే రావట్లేదు, దేవుని ఆజ్ఞ పాటించు. శ్రద్ధ కలిగి బుద్ధి తెచ్చుకొని ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో చూడు. జ్ఞానం లేకపోతేనే ఇలా ప్రవర్తిస్తాం మనం. ఆశీర్వాదాలు మన చేతిలోనే ఉన్నాయి, మనమే బుద్ధిహీనతతో దాన్ని నెట్టేసుకుంటున్నాము. నెక్స్ట్, దేవుని ధర్మశాస్త్రము నీకు నాకు మాత్రమే కాదంట. తెలుసా మీకు? ప్రపంచానికే, సర్వ సృష్టికే కాన్స్టిట్యూషన్. గాడ్స్ లా ఈజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యూనివర్స్. నువ్వేంటి నేనేంటి పాటించేది? సర్వ సృష్టికే ఇది ఆజ్ఞ, సర్వ సృష్టికే ఇది ధర్మశాస్త్రము. Just as the constitution governs a country, God's commandments govern the entire universe. Entire universe. నువ్వు నేను కాదు, సృష్టి మొత్తాన్ని హ్యాండిల్ చేస్తున్నాయి దేవుని ఆజ్ఞలు. నీకు ఇంకా బుద్ధి రాలేదా? దేవుని ఆజ్ఞని అతిక్రమించటం పాపం అని తెలుసా నీకు? అసలు పాపము చేస్తూ దేవుని రాజ్యంలో ఉంటావా నువ్వు? పాపము చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావా నువ్వు? దేవుని కళ్ళు కప్పి దేవుని రాజ్యంలో తప్పు చేసి నీవు బాగా బతుకుదామని ఆశిస్తున్నావా నువ్వు? నీకు క్షేమం కలుగుద్దని ఆశిస్తున్నావా నీవు? ఎంత ధైర్యం, ఎంత ఆలోచన! ఆలోచించండి. మీ యొక్క మంచి జీవితాన్ని మీరే పాడు చేసుకుంటున్నారని చెప్తున్నాను నేను. కీర్తనల గ్రంథం 119:89. జాగ్రత్త గమనించండి. ఎందుకు చెప్తున్నాను? దేవుని యొక్క ధర్మశాస్త్రము నీకు నాకు కాదు, సర్వ సృష్టికి అని. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. చూసారా? ఆ రోజుల్లో ఆ లాంగ్వేజ్ వాక్యము అంటే ఆజ్ఞ.
ఆజ్ఞల సమాహారం. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి. చూసారా, గమనిస్తున్నారా? అందరూ 92వ వచనం కూడా చూడండి, చాలా మంచి వచనం, చదువుదాం చూడండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. అదిగోండి, నీ ధర్మశాస్త్రం కనుక లేకపోతే నేను ఎప్పుడో నశించి ఉండేవాడిని అంటున్నాడు భక్తుడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఫర్ ఎవర్ అంటే ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. సర్వ సృష్టికి ఆధారం ఇదే. నీ జీవితానికి, నా జీవితానికి కాదు, సర్వ సృష్టికే ఆధారమైన దాన్ని దేవుడు నీకిస్తే నువ్వెంత చులకన చేస్తున్నావు? భయము లేకుండా ప్రవర్తించవద్దు. గాడ్స్ లా డిఫైన్స్ ఆర్డర్. అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే మనలో చక్కని ఆర్డర్ కలిగిన జీవితం ఉండటానికి. అద్భుతమైన ఆర్డర్ అండి. సర్వ సృష్టికి ఇదే ఆధారం అండి. ఇంకొక వచనం చూపిస్తాను, మనందరం చూడాలి. గొప్పవాడైన సొలొమోను రాసిన మాట చూద్దామా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంటే అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి, ఇదియే డ్యూటీ. ఆయన ధర్మశాస్త్రం పాటించటమే మానవుల డ్యూటీ. ఇది ఎలా చెప్పారంటే, నేను ముందు బిగిన్ చేశాను, గుర్తుందా? ఒక వస్తువు దానికి నిర్ణయించబడిన పని చేయటం ఎలా చెప్పబడిందో అలా ధర్మశాస్త్రము మానవుడు పాటించటము అతని యొక్క డ్యూటీ. ఎలాగైతే ఒక ఏసీ గాలిని ఇవ్వకపోతే పాడైపోయింది అంటామో, అంటే దానికి నియమించిన నియమాన్ని అది ఫాలో అవ్వట్లేదు అంటామో, మానవుడు కూడా దేవుడు నియమించిన 10 ఆజ్ఞలను పాటించలేకపోవటం దానితో సమానం. వీఆర్ నాట్ వర్కింగ్ యాజ్ వీ నీడ్ టు బీ. మనం ఎలా ఉండాలో అలా ఉండటం లేదని అర్థం. మనకి అర్హత కూడా ఉండదు ఎప్పుడైతే మనం పాపం చేస్తామో. ఎంతమందికి అర్థమవుతుందండి? మీ జీవితంలో మీరు దేవుని ఆజ్ఞల్ని ఎలా చూస్తున్నారు? ఇది యూనివర్సల్ లా అని చెప్తున్నాను కదా. యూనివర్సల్ అథారిటీ ఉంది ఇక్కడ. ఇంకా వచనాలు ఉన్నాయి చాలా, నా దగ్గర సమయం తక్కువగా ఉంది, అందుకే స్పీడ్గా వెళ్తున్నాను. ముందు మీ లైఫ్లో ఆర్డర్ రావాలి అంటే, ఆర్డర్తో పాటు జీవం రావాలి అంటే నీ జీవితంలో లా అనేది ఉండాలి. దేవుని 10 ఆజ్ఞలను చక్కగా ఫాలో అవ్వాలి. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దశంభాగం అంటే ఏంటో తెలుసా మీకు? ముందు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే దేవుని యాజకునికి మాత్రమే దాన్ని ఇవ్వాలి, అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటో తెలుసా? మీరు దేవునికి ఇచ్చు ఈ దశంభాగంలో ఒక్క పైసా మీ దగ్గర పెట్టుకున్నా మీరు దొంగలు అవుతారు. నేనా అండి చెప్పేది? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని రాజ్య పౌరులు అయిన తర్వాత ఇది మీకు వర్తిస్తుంది. దేవుని రాజ్య పౌరులు కాని వారికి ఇది వర్తించదు. జాగ్రత్తగా వినాలి. దేవుని సొమ్ము, అది యెహోవా సొమ్ము అంట. దేవుని రాజ్య పౌరులైన తర్వాత మీరు దశంభాగం ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకుంటే మీరు దొంగలు అవుతారు. దొంగతనం చేయటం ఆజ్ఞాతిక్రమము. నేను చెప్పట్లేదండి, ఆజ్ఞని అతిక్రమిస్తే పాపులు అవుతారని దేవుని వాక్యం చెబుతుంది. నేను మీ యొక్క మేలు కోసమే చెప్తున్నాను. వినిచిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీరు ఏ పాస్టర్కి ఇస్తున్నారో, మీరు ఏ చర్చికి ఇస్తున్నారో వాళ్ళు అపవాది సంఘం అయితే మీరు కూడా దొంగతనం చేసినట్లే, మీరు కూడా తప్పు చేసినట్టే.
మీరు నిజమైన దేవుని యాజకుని గుర్తించి అబ్రహాము మెల్కీసెదకు ఇచ్చినట్లుగా ఇవ్వాలి. ఆషామాషి కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. మళ్ళీ మీరు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. మీరు దేవుని రాజ్య పౌరులైతే ఇవ్వాలి. మీరు దేవుని రాజ్యంలో ఉన్న యాజకునికే ఇవ్వాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దేవుని ఆజ్ఞలకి విధేయత అనేది ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, మనకు తెలుసు ఈ వచనాలు. చూడండి అందరూ. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. యు సీ ద బ్లెస్సింగ్. నువ్వు ఎందులో చేయబడితే అందులో బ్లెస్సింగ్ వచ్చింది. అర్థమవుతుందా అండి మీకు? ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. ఒబీడియన్స్ టు వాట్? ఒబీడియన్స్ టు ద లా ఆఫ్ గాడ్, దేవుని ధర్మశాస్త్రం. మళ్ళీ చెప్తున్నాను, స్టాప్ ఎవ్రీథింగ్ దట్ కాంట్రడిక్ట్స్ లా. దేవుని 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా, తిండైనా, బట్టలైనా, ఏదైనా, తాగుడైనా, ఏదైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా ఆపే ఇప్పుడే. కాలేజ్ అయినా ఆపే ఇప్పుడే. ఆట అయినా ఆపే ఇప్పుడే. దేవుని ఆజ్ఞ నీకు అది వెసులుబాటు కలుగు చేస్తే చెయ్యి. దేవుని ఆజ్ఞ లేకపోతే నో. ఎట్లా మరి? ఎట్లా అంటే ఇక నేనేం చెప్పలేను. దేవుని ఆజ్ఞని బ్రేక్ చేయడం పాపము. నేను మళ్ళీ చెప్తున్నా, నా పిల్లోడు ఫెయిల్ అవడం కూడా ఓకే, కానీ దేవుని ఆజ్ఞను మాత్రం తప్పిపోవటం ఓకే కాదు. ఉద్యోగం పోవటం కూడా ఓకే, కానీ దేవుని ఆజ్ఞను మాత్రం అతిక్రమించడం ఓకే కాదు. వ్యాపారం నష్టం కలిగినా ఓకే, కానీ దేవుని ఆజ్ఞని అతిక్రమించడం ఓకే కాదు. ఇప్పుడు చదివిన వాక్య భాగం మీరు చూస్తే దేవుని ఆజ్ఞలు పాటించడం వలనే ఆశీర్వాదాలు వస్తాయి. నిజమైన ఆశీర్వాదాలు వస్తాయి, ఫేక్ కాదు. ఓకే, నెక్స్ట్ లేవికాండము 18వ అధ్యాయం 5వ వచనం. వెరీ ఇంపార్టెంట్ ఇది. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. విన్నారా అందరూ? అందరూ చూడాలి. లేవి 18:5 అండర్లైన్ చేసుకోండి. మీరు బతకాలంటే, నేను బతకాలంటే, మనందరం బతకాలంటే దేవుని ఆజ్ఞలే శిరోధార్యం, గైకొనాలి మనం, వాటి వల్లనే బతుకును. నెక్స్ట్, డిజొబీడియన్స్ బ్రింగ్స్ కాన్సిక్వెన్సెస్. చాలామందికి పర్యవసానాల గురించి ఇప్పుడే నేను రకరకాలుగా చెప్పాను. మీరు చేసిన తప్పు, మీరు చేసిన పాపం, దానికి సంబంధించిన పర్యవసానం ఆల్రెడీ వచ్చి ఉంటుంది, లేకపోతే రాబోతున్నది. ఎవరైనా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించి బిహేవ్ చేస్తే అందరికీ కాన్సిక్వెన్స్ వచ్చింది. దేవుని యొద్ద నుండి వచ్చింది, మనుషుల యొద్ద నుండి కాదు. మీరు తప్పులు చేస్తే శిక్షించేది మనుషులు కాదు, ఆకాశమందున్న దేవుడు. ఆయన ప్రత్యేకంగా నిన్ను శిక్షించడు. ఆయన ఆజ్ఞను అతిక్రమించారే, దానికి ఆటోమేటిక్గా శిక్ష పడుతుంది అని చెప్పాను. అవిధేయత శాపమును తెచ్చును. అదే అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం. భయంకరమైన శాపాలు ఉన్నాయండి అక్కడ. ఇవన్నీ నేను చదవదలుచుకోలేదు, మీరు చదువుకోండి. ఏంటి అందరికీ తెలిసిన ఇంకొక విషయం ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుషుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అర్థమవుతుందండి అందరికీ? అందరూ అర్థం చేసుకోవాలి.
సో వైలేటింగ్ గాడ్స్ లా బ్రింగ్స్ అన్అవాయిడబుల్ కాన్సిక్వెన్సెస్. అవాయిడ్ చేయలేరండి మీరు. బుద్ధి ఉంటే ఇప్పుడే కళ్ళు తెరిచి దేవునికి భయపడి దేవుని ఆజ్ఞలు పాటించు. లేదంటావా, మేము ఇంతే, మా లైఫ్ ఇంతే అంటావా, శాపములు కంటిన్యూ అవుతాయి. కొంతమందికి ఆశీర్వాదాలు కంటిన్యూ అవుతాయి, కొంతమందికి శాపములు కంటిన్యూ అవుతాయి. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా కళ్ళు తెరిచి మనం ప్రవర్తించాలి. అబ్సల్యూట్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ పాయింట్, స్టాప్ ఎవ్రీథింగ్ దట్ కాంట్రడిక్ట్స్ గాడ్స్ లా. దేవునికి ఆజ్ఞకి వ్యతిరేకంగా వచ్చేది ఏదైనా ఆపేసేయండి. మానవ కోటికి ఇదే విధి అని సొలొమోను కూడా చెప్పాడు. దేవుని ఆజ్ఞలు పాటించటమే మన యొక్క డ్యూటీ. దానిలో ఏం కలపకూడదు, ఏం తీసివేయకూడదు. ద్వితీయోపదేశకాండం 4:2 ఆయన చెప్పింది చేయాలంతే. ఏం కలపకూడదు, ఏం తీసేయకూడదు. నేను ఇంకోటి కలుపుతా, ఇది తీసేస్తా, నేను సగం చేస్తా, అట్లా లేవు. రెస్ట్ అంటే రెస్ట్ తీసుకోవాలి. విశ్రాంతి దినం రోజున దేవుని ఆజ్ఞ. యెహోషువ అలా ఫాలో అవుతుంటే కొంతమంది చిరాకు పెట్టారట. యెహోషువ ఏమన్నాడు తెలుసా? సరే, నేనును నా ఇంటి వారిని ఎలా ఫాలో అవుతాం, దేవుని ఆజ్ఞలు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఫాలో అవ్వండి అన్నాడు ఆయన. వింటున్నారా నా మాటలు? లైఫ్లో జీవం కలగటానికి చెప్తున్నా నేను. ఓ యవనస్తుడా, ఓ ముసలివాడా, ఓ మధ్య వయస్సుడా, జాగ్రత్తగా విను. అబ్సల్యూట్ రిక్వైర్మెంట్ ఏంటి? స్టాప్ ఎవ్రీథింగ్ దట్ కాంట్రడిక్ట్స్ గాడ్స్ లా. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏది ఉన్నది ఆపేసాయి. ఈ రోజునే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎత్తి పట్టుకోవాలి. యేసుప్రభువారు ఏమన్నారు? నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను తొలగించుటకు వచ్చానని తలంచవద్దు, కొట్టివేయటకు వచ్చిందని తలంచవద్దు, తలంపు కూడా రానివద్దు. వాటిని నేను పాటించి మీ చేత పాటింపజేయటకే వచ్చాను. అది రైట్ ట్రాన్స్లేషన్ ఏంటి? అవి నేను పాటించి మీ చేత పాటింపజేయటకే వచ్చాను. కొత్త నిబంధన అంటే ఏంటి? పాత నిబంధనలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ కాకుండా ఆ ఆజ్ఞలను మన హృదయముల మీద రాసి చక్కగా పాటింపజేయటకే కొత్త నిబంధన చేశాను. ఎంతమందికి అర్థమైంది? మీరు కారణాలు ఏమన్నా చెప్పొచ్చండి. చాలామంది ఏం చెప్తారు తెలుసా? వినండి జాగ్రత్తగా. ఏవో సాకులు చెప్తారు. అరే ఇది అవ్వలేదు, ఇది కుదరలేదు, అది కుదరలేదు, కుంటి సాకులు చెప్తూ ఉంటారు. వద్దు. నో సిచ్యువేషన్ జస్టిఫైస్ డిజొబీడియన్స్. నో యాక్షన్ ఈజ్ అబౌవ్ గాడ్స్ కమాండ్మెంట్. అందరు నాతో పడాలండి. ఇంగ్లీష్లో అంటున్నాను నేను. నో సిచ్యువేషన్ జస్టిఫైస్ డిజొబీడియన్స్. నో యాక్షన్ ఈజ్ అబౌవ్ గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలే శిరోధార్యము. దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే అది ఆపేసండి. తినటం, తాగడం, జాబు, ఉద్యోగం, వ్యాపారం, కాలేజ్, పని, ఏదైనా సరే, ప్రయాణం, ఏదైనా సరే ఆపేసేయండి. దేవుని ఆజ్ఞని మాత్రమే డ్యూటీగా ఫాలో అవ్వండి. మీ డ్యూటీ మీరు చేయండి. దేవుడు మీకు అన్ని పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ ఇస్తాడు, అన్ని ఆశీర్వాదములే. దేవుని ధర్మశాస్త్రము ఈ సృష్టికే కాన్స్టిట్యూషను. ఎంతమందికి అర్థమవుతుంది? దాన్ని వైలేట్ చేస్తే భయంకరమైన కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు ఉంటాయి. ఆల్రెడీ పెద్ద పర్యవసానాన్ని అనుభవించుతున్నాం మానవ కోటి. ఏంటి చెప్పండి? అందరూ మరణం అవుతున్నారు. అదే పెద్ద కాన్సిక్వెన్స్ జరుగుతుంది ఇప్పుడు. మరణములో నుండి జీవములోకి రావాలి అంటే మరలా నీవు నేను దేవుని ధర్మశాస్త్రముని పాటించగలిగిన పొజిషన్కి రావాలి. అదే యేసు ప్రభువారు సువార్తలాగా చెప్పాడు. దేవుని రాజ్యం మీకోసం ఓపెన్ చేయబడింది. వెల్కమ్ ఇన్ టు ఇట్.
మారు మనసు పొంది రండి లోపలికి. సో కాబట్టి అందరూ అర్థం చేసుకో. దేర్ఫోర్ చివరి మాట, దేర్ఫోర్ స్టాప్ ఎవ్రీథింగ్ దట్ కాంట్రడిక్ట్స్ గాడ్స్ లా కంప్లీట్లీ అండ్ వితౌట్ కాంప్రమైజ్ లేకుండా. ఎవరైతే దేవునికి భయపడి దేవుని ఆజ్ఞలు ఫాలో అవుతారో, పాటిస్తారో, వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని యొక్క రాజ్యంలో పౌరసత్వం సమృద్ధిగా వారికి ఇవ్వబడుతుంది. యేసుప్రభువారు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన వలె ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదే దేవుని రాజ్య సువార్త యొక్క అర్థము. అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇది ఈనాటి సువార్త సమయం సందేశం. మరలో వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.